తాజా 30 రిజర్వ్ బ్యాంకు ఈ రోజు మానిటరీ పాలసీని సమీక్షించింది. వడ్డీ రేట్లను 0.5% మేర తగ్గిస్తుందని 60 నుంచి 70% మంది ఎకానమిస్టులు అంచనా వేశారు. కానీ ఆర్బీఐ ఈ అంచనాలను తలకిందులు చేస్తూ వడ్డీ రేట్లను తగ్గించలేదు, యథాస్థానంలో ఉంచింది. వడ్డీ రేట్లు తగ్గిస్తే ధరల పెరుగుదల ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ వస్తున్నందున ఆ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. డీజిల్ రేట్లు పెరిగితే అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతాయి. అందుకే రిజర్వ్ బ్యాంక్ ముందు జాగ్రత్త చర్యగా వడ్డీ రేట్లను తగ్గించలేదు. సమీప భవిష్యత్తులో తగ్గించే అవకాశం కూడా లేదని ఆర్బీఐ తన కామెంటరీలో పరోక్షంగా చెప్పింది. ఇదిలా ఉంటే సేవింగ్స్ అకౌంట్ల నుంచి క్యాష్ విత్డ్రాయల్ పరిమితిని ఆర్బీఐ పెంచింది. ప్రస్తుతం వారానికి 24,000 రూపాయలను సేవింగ్స్ అకౌంట్స్ నుంచి విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీనిని ఫిబ్రవరి 20 నుంచి 50,000 రూపాయలకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. వ్యవస్థలో నగదు చలామణి పెరిగినందున బ్యాంకుల్లో ఇప్పుడు క్యాష్ సరిపడా ఉంటుంది. అందువల్ల రిజర్వ్ బ్యాంకు క్యాష్ విత్డ్రాయల్ పరిమితిని పెంచుతూ వస్తోంది. మార్చి 13 నుంచి ఎంత క్యాష్ కావాలంటే అంత క్యాష్ విత్డ్రా చేసుకునే అవకాశాన్ని ఆర్బీఐ కల్పిస్తోంది. మొత్తానికి పెద్ద నోట్ల రద్దు వ్యవహారం సద్దుమణిగింది. ఇకపై జనం బ్యాంకులకు పొలోమని వెళ్లాల్సిన అవసరం లేదు.